దక్షిణ దేశంలో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నీట్ పరీక్ష నిర్వహణ ఉంటుందని చెప్పి గత సంవత్సర కాలం నుంచి దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై ఆందోళన చేస్తా ఉన్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇలా నీట్ పరీక్షలో అదేవిధంగా ఫలితాల్లో అవకతవకలు జరిగి దేశంలో ఉన్న 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు దెబ్బతీసే విధంగా ఆ యొక్క పరీక్ష నిర్వహణ ఫలితాలు వచ్చాయి. దీని మీద వెంటనే సుప్రీంకోర్టు అదేవిధంగా సిబిఐ చేత విచారణ జరిపించి ఇలా మెడికల్ విద్యార్థులు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వమే ఉన్నది. మే 5న పరీక్ష నిర్వహణ జరిగితే జూన్ 14 పరీక్ష ఫలితాలు రావాలి. కానీ హడావుడిగా ఎన్నికల ఫలితాల దృష్ట్యా జూన్ 3వ తేదీన హడావుడిగా ఫలితాలు ఇచ్చి ఇలా 24 లక్షల మంది జీవితాలు దెబ్బతీసే విధంగా మోడీ ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీఏ వివరించింది. వెంటనే దీనిపై సిబిఐ చేత విచారణ జరిపించి మెడికల్ విద్యార్థులు న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది. ఎందుకు ఒక సెంటర్లో బై విద్యార్థులు వస్తే అనేక సెంటర్లు దేశవ్యాప్తంగా పరీక్ష పేపర్ ఇవ్వాల్సిన టైం కంటే లేట్గా ఇచ్చి పరీక్ష టైం కుదించకుండా తొందర పేపర్లు తీసుకుంటున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ పక్షం డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ అధిన దేశవ్యాప్తంగా 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం వెంటనే 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చిలవాటమడంగా పేపర్ లీక్ అయిపోయి పరీక్ష నిర్వహణ విచారణ చేయాలి. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ అధినంలో బీజేపీ ఎంపీల కేంద్ర మంత్రులను అడ్డుకుంటామని సందర్భంగా చేస్తా ఉన్నాం. దీని వెనకాల ఎందుకు టేకప్ చేయలేకపోతుంది ప్రభుత్వం? అంటే దీని వెనకాల బడా నేతలు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే 67 మంది టాపర్లు నిలవడం పైన గుజరాత్ లో ముందే పేపర్ లీకేజ్ అని ఆరోపణలు వస్తున్నాయి. హర్యానాలో ఒకే సెంటర్లో ఉండడం లైన్ గా 6 బెంచ్ లో కూర్చున్న విద్యార్థులకు వస్తున్నాయి అనుమానాలు వస్తున్నాయి. దీని మీద విచారణ చేస్తే దీని వెనుక విద్యార్థులకు ఎవరైనా నాయకులు ఉన్నారా లేకపోతే ఏమైనా డబ్బులు చేతులు మారని విషయం బహిర్గతం అవుతుంది. దాని మీద ప్రభుత్వం విచారణ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అంటే ఒకవేళ మీరు చెప్పినట్టు రీకండక్ట్ చేయబోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? తక్షణంగా మేము ఈ పరీక్ష ఫలితాలు అదే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం స్పందించి దీని మీద వెంటనే విచారణ చేసేంత వరకు పోరాడతాం. విద్యార్థుల సంక్షేమం ఏఐఎస్ఎఫ్ ధ్యేయం కాబట్టి అది ఒకరిద్దరు విద్యార్థులు కాదు, 24 లక్షల మంది విద్యార్థుల వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించిన విషయం. ఈ మోడీ ప్రభుత్వం 5 ఏళ్ళు పదవి కాలం కోసం ఈ 24 విద్యార్థుల జీవితాలను పట్టించుకోకపోతే తిరగబడతాం, పోరాడతాం. ప్రభుత్వం మెడల్ వంచి 24 లక్షల మంది విద్యార్థులు న్యాయం జరిగే వరకు ఏఐఎస్ఎఫ్ పక్షాన ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అసలు ఎందుకు గ్రేస్ మార్కులు ఏ విధంగా కలిసాయి, ఎందుకు బైక్ పోయొచ్చు విచారణ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి. ఎందుకంటే ఇది ఏదో ఒక తెలంగాణ ప్రాంతంలోనో లేకపోతే ఢిల్లీలోనో జరుగుతున్న ఉద్యమంగా దేశంలో 29 రాష్ట్రాల్లో అనేక వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి వారి తల్లిదండ్రులకి అన్యాయం జరుగుతుంది. మా యొక్క తల్లిదండ్రులు మా విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన గగ్గోలు పెడుతున్న రోడ్ల మీద మోడీ ప్రభుత్వం స్పందించే సమయం లేకుండా ఇలా 3వసారి అధికారం వచ్చిన దేశమంతా తిరుగుతున్న మోడీ ఈ 24 లక్షల మంది మెడికల్ విద్యార్థులు మన భారతదేశంలో భాగస్వామ్యం కాదా, వాళ్ళు మన భావి భారత విద్యార్థి లోకం కాదా, వారిని ఎందుకు స్పందించామని చెప్పి మోడీ మీద ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ పక్షాలను ప్రశ్నిస్తా ఉన్నాం. 100% కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఎప్పుడో పరీక్ష మన ఎన్నికల తేదీలు వచ్చే ముందు నాడు యొక్క ఫలితాలు అడావుడిగా విడుదల దీనిపై లీకేజ్ జరిగినాయని చెప్పి మాట్లాడుతున్న మోడీ దేశంలో మత విద్వేషాలు మాట్లాడితే ప్రాంత సమస్యలు మాట్లాడితే స్పందించే బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రులు ఇలా 24 లక్షల మంది జీవితాలు ఇలా ప్రశ్నార్థకంగా మారి పరీక్ష నిర్వహణలో ఫలితాల్లో అయోమయం ఆందోళనకరంగా ఉంటే ఎందుకు స్పందించారు? దీనికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ముమ్మాటి ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.